నమ్రతని నా మనవాడిని ఏదోలా ఇంటికి తెచ్చేస్తా. ఇప్పుడు వద్దనయ్యా. కలిసేసి వస్తాను రా. మాధవ, ఇంతకేం చెప్పాను అర్థం కాలేదా? అసలు ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదురా. ఏం అవ్వదురా, నేను చెప్తున్నాను కదా, ఏదో ఒకటి చేసి తీసుకొస్తాను. నా నమ్మకం గురించి కాదురా. ఆగండి ఆగండి, 2 రోజుల తర్వాత నేను వస్తాను. మన ఇద్దరం కలిసి వెళ్దాం. వెళ్దాం, మీరు రండి. మళ్ళీ వెళ్దాం. నేను చూసి అది వచ్చేస్తాను. కాదన్నయ్య. మీరేం రావద్దు. అలా కాదండి, మీరు లోపలికి రండి. ఒకసారి మా ముందర మాట మాట వినండి. వినండి. ఆగరా. నువ్వు ఏం చేస్తున్నావు అర్థం మాట అవుతుంది. వినండి. నువ్వేంట్రా? ఒక్కసారి. అన్నయ్య, చెప్పురా. నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ నరసింహం గారు. ఆయన చెప్తుంది కూడా నీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు ఏంట్రా? పీడియాక్ కింద బయటకు తీసుకొచ్చాను మాధవ. ఈ టైంలో అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదురా. అసలు నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? నాకు అర్థం కాదు. కాదన్నయ్య, వాళ్ళంతా వేరేగా ఆలోచిస్తున్నారు. ఇంత చెప్పినా నువ్వు అక్కడికి వెళ్తే వింటున్నావా? చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అన్నయ్య. తెలుసురా, నాకు తెలియదు. ఇవన్నీ మీరు వదిలేసి సరిపోద్ది. మీరు రండి, ఇంతలా ముందర చెప్తుంటే పోండి. మాధవ, మేము అర్థం చెప్పేది విను. చేసుకోండి ఎలా అన్నయ్య. నువ్వు సపోర్ట్ చేయకుండా నువ్వేంట్రా? కొంచెం భోంచేసేయండి. నేను వచ్చి భోజనం చేస్తాను, నువ్వు నువ్వు ఇక్కడ చేసిన లేవు వంటలన్నీ కాబట్టి ఇక్కడ పరిస్థితులు నీకు తెలియవు అన్నయ్య. నేను అవునురా, చాలాసార్లు నువ్వు వెళ్ళాను. వెళ్ళావు, రమ్మని కూడా బతిమాలాను. రాలేదు కదా. అన్నయ్య ఆగు, ఆగన్నయ్య. నువ్వు నమ్రతని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించావు, గుండెల మీద పెట్టుకుని పెంచావు, కరెక్టే. కానీ నమ్రత ఇప్పుడు అలా లేదన్నయ్య. ప్రస్సోళ్ళు ఎవరన్నా మైక్ పెడితే నాన్న ఒక ఎదవా, బాబాయ్ ఒక దద్దమ్మా అని చెప్తుంది. ఇలాంటివన్నీ చెప్తూ ప్రపంచాన్ని జయించినట్టు ఫీల్ అవుతుంది అన్నయ్య నమ్రత. ఇప్పుడు నీ నమ్రత లేదన్నయ్య. చనిపోయిన భర్తకు ఒక భార్య, బిడ్డకొక తల్లి, అంతే నమ్రత. నా కోర్టు మీద పూర్తిగా నమ్మకం పోయింది. అందరు చూస్తుండగా నా హస్బెండ్ని దారుణంగా చంపించిన వాడికి బెయిలొచ్చిందంటే ఏంటర్థం? డబ్బున్న వాళ్ళు ఏదైనా చేయొచ్చా? న్యాయం కూడా డబ్బున్న వాళ్ళ తరపున ఉందని మరొకసారి ప్రూవ్ అయింది. మీ నాన్నగారు తన తప్పు ఒప్పుకొని మిమ్మల్ని ఇంటికి రమ్మంటే మీరు వెళ్తారా? మాధవరావు ప్రాణాలతో ఉండగా నేను ఆ ఇంటి నీడని కూడా చూడను. మాధవరావు చావు వార్త నాకు శుభవార్త. ఆయన చేసిన తప్పుకు నడ్డి రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఉరి తీయాలి. మాధవరావు లాంటి మనిషికి ఈ సొసైటీలో బతకడానికి ఏ హక్కు లేదు. నేనైనా చావు వార్త కోసం ఎదురు చూస్తున్నాను. నమ్రత నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేదన్నది 100% నిజం. తన భర్తను చంపించిన నన్ను ఎదురుగా పెట్టుకొని నా ఇంటికి వచ్చి నా ఎదురుగా సంతోషంగా ఎలా ఉండగలదు? ఈ చిన్న విషయాన్ని నా పిచ్చి కారణంగా మర్చిపోయానని నాకప్పుడు అర్థమైంది. అందుకే వాడెలాగో లేడు కాబట్టి నా కూతురు నా ఇంటికి వచ్చి జీవితాంతం ఆనందంగా ఉండాలంటే ఒకే మార్గం. నేను ఆశించినట్టే నమ్రత తన అత్తామామల నిజస్వరూపం అర్థమై నా ఇంటికి వచ్చేసింది. నేను చనిపోయే ముందు నా ఆస్తులన్నిటినీ నమ్రత పేరు మీద రాసేశాను. అమ్మా, నీ మనవన్ని చూడవా అమ్మా? నమ్రతకి ఎప్పటికైనా మనమే తోడుగా ఉండాలి వనజ. ఎప్పుడు తనని ప్రేమించిన ఆ త్రాష్టుడు లేడు. తనను యాతన పెట్టిన నేను లేను. ఎప్పుడైనా నా కూతురు తన బిడ్డ నా ఆస్తులన్నీ అనుభవిస్తూ సుఖంగా ఉంటుంది. చచ్చైనా నా కోరికని నెరవేర్చుకున్నాను. మనం పిల్లల్ని కనగలం గాని వాళ్ళ మనస్తత్వాలని కనలేం. కానీ ఎంత చెడ్డ నమ్రత నా కూతురు. నేను తన్ని ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉంటాను. పిల్లల్ని కనేది ప్రేమించడానికి కాకపోతే ఇంకెందుకు? వాళ్ళు మనల్ని చంపినా కూడా చచ్చినట్టు ప్రేమించక తప్పదు. ఇది ఆ దేవుడు మనకిచ్చిన శాపం.
నేను నా స్వయం కృషితో పైకొచ్చి నా కూతురి మీద ఉన్న పిచ్చి ప్రేమతో తన పేరు మీద హాస్పిటల్ పెట్టా, హోటల్స్ పెట్టా, స్కూల్స్ పెట్టా, నా బిజినెస్ మొత్తం నా కూతురు పేరు మీద పెట్టా. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు దాని మూలానే రేపిస్ట్ల మధ్య, పిక్ పాకెట్ గాళ్ళ మధ్య ముషీరాబాద్ జైల్లో దరిద్రపు బతుకుతున్నాను. ఆయన ఎలా ఉన్నారన్నయ్య? జైల్లో ఎలా ఉంటారమ్మా? నమ్రత గురించి ఆలోచిస్తూ కలవరిస్తూ నమ్రత ఎప్పటికైనా తిరిగి ఇంటికి వచ్చేస్తుందని నమ్మకంతోనే బ్రతుకుతున్నాడమ్మా. అమ్మా అయ్యగారు ఎప్పుడు వస్తున్నారమ్మా? వస్తారే, ఆయన తప్పకుండా వస్తారు. నమ్రతను తీసుకుని వస్తారు. హలో. మొత్తానికి కొన్ని నెలల తర్వాత నా లాయర్ వల్ల నాకున్న డబ్బు మూలాన ఏదోలా చివరికి నాకు బెయిల్ వచ్చింది. నీళ్ళు. నేను చేసిన పని వల్ల ఊర్లో అందరి ముందు మీరు ఎలా బతుకుతున్నారో నాకు తెలుసు. నమ్రత ఆ ప్రవీణ్ గాడు ఇంకా మంచోడనే భ్రమలో బ్రతుకుతున్నారా? నా కూతురు భవిష్యత్తు బాగుండాలని వాడిని చంపించాల్సి వచ్చింది. నమ్రత నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతుందో నాకు అర్థం కావట్లేదురా. నరసింహ, నా కష్టాల్లో నా బాధలు ఎప్పుడు తోడున్నావురా. నమ్రతతో మాట్లాడాలంది, నా మనవడితో మాట్లాడాలని చూడాలని ఉందిరా. ఏర్పాటు చేస్తావా? ఇష్యూ చాలా సీరియస్ అయిపోయింది మాధవ. నమ్రత దృష్టిలో ఒక తండ్రిగా పూర్తిగా చనిపోయావు. తన భర్తని తన కళ్ళ ముందే ఎవరు వెళ్ళినా కన్విన్స్ అవుతారా? మీడియా ముందు నేను ఊరి తీయాలి, నేను చంపేయాలని డిమాండ్ చేస్తుందిరా. ఇలాంటి పరిస్థితిలో కష్టంరా. వీళ్ళని నమ్ముకుంటే పనేలా లేదని అనిపించింది. అందుకే నేనే ఏదో ఒకటి చేసి అవసరమైతే నమ్రత కాలువలో పట్టుకొని నేను చేసింది తప్పని ఒప్పుకోనైనా నమ్రత మనవడిని ఇంటికి తీసుకొచ్చేయాలనుకున్నాను. చేదిరా, తిరాజై. నేను ప్రవీణ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం డాడీ. నమ్రత, నీకేం తెలియదు కానీ నువ్వు ఒకసారి లోపలికి వెళ్ళు. పాపని తీసుకెళ్ళు. ఎరా, నా ఇంటి బయట నుంచి చూస్తే అర్హత లేదు నీకు, ఇంటి అమ్మాయి అవసరం వచ్చిందారా? డాడీ ప్లీజ్. ఆగమ్మా, ఒక నిమిషం. రే, నీ బతుకెంతరా? నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూసుంటారా నేను? డాడీ ఆగండి. నమ్రత, ఒక్క నిమిషం తల్లి. నీలాంటి బ్రతుక్కి మాధవరావు కూతురు అవసరం వచ్చిందారా నీకు? ఏయ్, నిన్ను చంపైన నా కూతురు ఇంటికి డాడీ, తెచ్చుకుంటారా? ఆగమ్మా, డాడీ ప్లీజ్. నువ్వు ఒక్క నిమిషం ఆగరా. ఏయ్, నిన్ను పిచ్చి డాడీ, కుక్కని చంపినట్టు డాడీ, చంపేస్తాను. డాడీ. నమ్రత! మీ లిమిట్స్ లో మీరు ఉండండి డాడీ. నమ్రత, ఏం మాట్లాడినావు అమ్మా?
ప్రవీణ్ ఇప్పుడు ఇంటి అల్లుడు, నా భర్త. మీరంటే వీళ్ళందరూ పడతారేమో కానీ నేను పడను. అయినా లవ్ చేయడం తప్పా డాడీ? నేనేమైనా పాపం చేశానా? లోకంలో ఎవరు చేయని పని చేశానా? ఎందుకు డాడీ పిచ్చోళ్ళ తయారయ్యావు? ఛీ, మనిషివే కదా, కొంచెం ఆలోచించు. సెన్స్ లేదా? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఆ? ఎందుకమ్మా అరుస్తున్నావు? నువ్వు ఆడదానివే కదా, నన్ను అర్థం చేసుకోలేవా? ప్రవీణ్ అంటే మీకు ఎందుకంత కోపం నాకు అర్థం అవ్వట్లేదు. అయినా మీరు బ్రతికేదే ప్రపంచం అనుకుంటున్నారా? బయట చాలా ఉంది ప్రపంచం. ఆ. అవునమ్మా, మేం బ్రతుకుతున్నదే ప్రపంచం అనుకుంటున్నాం. నువ్వు పుట్టింది కూడా ఇదే ప్రపంచంలో, అది నువ్వు తెలుసుకో. ఇప్పుడే మాకు తెలిసింది మా ప్రపంచం నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోయావని. ఆ? నాన్నకు ఎదురు చెప్పేంత పెద్దదానివి అయ్యావే నువ్వు. ఆ? నువ్వు ఇంకా చూడాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నాన్న మాట విని లోపలికి వెళ్ళు. పుష్ప, పాపని తీసుకెళ్ళు. ఏ నువ్వు నా కోసమైనా ప్రవీణ్ యాక్సెప్ట్ చేస్తావనుకున్నాను డాడీ. పద. ఏమండి? నమ్రతమ్మా, డాడీ మీద నీ కనికరం కూడా లేదా అమ్మా? వాడు నీ డబ్బు కోసం నిన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడు. నా కోసం వీడిని వదులుకోలేవా? నువ్వంటే నాకు ఇష్టమే డాడీ, మరి కానీ ప్రవీణ్ అంటే నాకు ప్రాణం. నా పెయిన్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? పద.